నమస్తే, వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు మన ఊరు ఏదన్నది కురుమేడు గ్రామం, చింతపల్లి మండలం కిందకు వస్తుంది. తెలంగాణ స్టేట్, నల్గొండ డిస్టిక్, తెలంగాణ స్టేట్. అయితే ఈ రోజు మనం ఇక్కడ కురుమేడు గ్రామం, చింతపల్లి మండలం, నల్గొండ డిస్టిక్, తెలంగాణ స్టేట్ రావడం జరిగింది. ఇక్కడ మన రైతు సోదరుడు లక్ష్మణే కదా మీ పేరు? బాణావత్ లక్ష్మణ్ ఇతని పేరు. మీ పేరు? ప్రవీణ్ స్వామి. ఇక్కడ వీళ్ళు మిరప సాగు చేస్తున్నారు. వీళ్ళు ఇందులో మొత్తం 4 ఎకరాలు ఉంది. ఈ 4 ఎకరాల్లో రకరకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది. అయితే దీనికి నిఖితా ఆయిల్స్ కూడా వాడటం జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉంది తోట, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అనేది చూడటం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మనం రైతుతో మాట్లాడదాం. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే స్వామి, బాగున్నారా? ఇప్పుడు ఈ రోజు మనం డిసెంబర్ ఇవాళ 16వ తారీఖు. ఇవాళ డిసెంబర్ 16వ తారీఖులో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ తోట చూస్తే వెరైటీ ఏందన్న? ఇది 2222. ఇది వెరైటీ 2222 వెరైటీ. ఇప్పుడు ఈ తోట వయసు ఎంత ఉంటుంది అటు ఇటుగా? 3.5 months, 3.5 నెలలు. అంటే 100 నుంచి 110 రోజుల మధ్యలో ఉంది తోట వయసు. ఇప్పుడు దాకా దీంట్లో ఏమన్నా కటింగ్లు ఏమైనా చేశారా? కటింగ్ ఏం చేయలేదు. కటింగ్ చేయలేదు. కాపు ఎలా ఉంది ఇప్పుడు తోటలో? దండే బాగుంది తోట. ఇప్పుడు కాపు చూస్తే కాయలు కూడా పన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా కొయ్యాలి కదా, మరి ప్లాన్ చేస్తున్నారా కోయడానికి? 2 days లో ప్లానింగ్, 1-2 రోజుల్లో కోసేదానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఇప్పుడు యాజమాన్య చర్యలు ఏం తీసుకున్నారు మీరు? మందులు, పురుగు మందులు ఏం కొడుతున్నారు? తర్వాత బలం మందులు ఏం పెట్టారు? కొంచెం చెప్తారా మన రైతులందరికీ? బలం అంటే 2028 స్టార్టింగ్ చేసాము, మళ్ళీ తర్వాత 2020 వేసాము. ఓకే. 0-13-45 ఒకటి వేసాము. ఓకే. అందులో గుళికలు స్మెల్ లేని గుళికలు చేస్తాము అడుగుకి. తర్వాత వచ్చేసి మన నిఖితా ఆయిల్స్, అది పైన స్ప్రేయింగ్ నిఖితా ఆయిల్స్ కొట్టారు. తర్వాత ఇంకా మధ్యలో వేరే మందులు కూడా ఏమన్నా? మందులు అంటే వేరే మందులు ఇక మన డిసైడ్, ఇక మామూలుగా 28 స్ప్రే చేస్తాం కదా, లిక్విడ్ 19 గ్రోతింగ్ కి 19 అది ఇస్తాము. మైక్రో న్యూట్రియంట్స్ వాడుతున్నారా? ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ ఇలాంటివి లేవు, వాడలేదు. ఇప్పుడు మన వీడియోలు ఫాలో అవుతున్నారా మీరు? నేను ఫార్ములా 4, ఫార్ములా 6 కంపల్సరీ వాడాలని చెప్తున్నాను. అవి వాడండి. ఇప్పుడైతే ఈ తోటలో చూస్తే అక్కడక్కడ కొద్దిగా కాయలు బుడాలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు కాయ వంకర ఘాటం గానీ కాయ బుడాలు అవుతున్నాయి. పైన ఇది కుచ్చుముడత లైట్ గా వస్తుంది. తర్వాత నల్ల తామర ఉంది. ఇది వచ్చేసి ఇది తెగుళ్ళు అన్నమాట. ఇది ఫంగిసైడ్. దీనికి సంబంధించింది మన దగ్గర 10x పవర్ ఆల్ క్లియర్ కొట్టుకోవాలి. దీనికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తర్వాత బ్లాక్ త్రిప్స్ ఉన్నాయి. ఎప్పుడు కొట్టాలి మందు? మీరు నిన్న తీసుకొచ్చారు కదా, ఎప్పుడు కొట్టాలి? ఈ రోజు కొట్టాలి. ఏం తెచ్చారు నిన్న? బీటీ స్పెషల్ తెచ్చారా? బీటీ స్పెషల్ తెచ్చారు వీళ్ళు. కాకపోతే బీటీ స్పెషల్ ఇప్పుడు దాకా వీళ్ళు వాడలేదు. అది కొత్తగా రిలీజ్ అయింది. ఆ మందు 1 నెల క్రితం రిలీజ్ చేశాం కదా. అయితే వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు మరి ఆ మందు గురించి. అదే కాకుండా ఇప్పుడు మరి ఈ ఎలక్షన్ హడావుల్లో పడి వీళ్ళు కొద్దిగా నెగ్లెక్ట్ చేసామండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రీస్టార్ట్ చేస్తున్నారు అన్నమాట నిఖితా ఆయిల్స్. మధ్యలో ఈ ఎలక్షన్లప్పుడు కొద్దిగా ఆపారు అనమాట. కొన్ని రోజులు, 2-3 రౌండ్లు ఆపారా? మధ్యలో 2-3 రౌండ్లు ఆపారు. వేరే కెమికల్స్ వాడారు. దానివల్ల కొద్దిగా ఈ నల్ల తామర కానీ ఈ పైన కుచ్చుముడతలు ఇట్లాంటివన్నీ రావడం జరిగింది తోటలో. ఇప్పుడు మళ్ళీ నిన్ననే వచ్చారు వీళ్ళు, నిఖితా ఆయిల్స్ తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఆ బీటీ స్పెషల్ స్టార్ట్ చేస్తే ఈ బుడాలు కానీ అట్లాంటివన్నీ పోతాయి. ఒకసారి కాపు ఒకసారి చూపియన్నా, దగ్గర రా ఒకసారి. ఇప్పుడైతే కొమ్మ కాయ కానీ బ్రహ్మాండంగా వచ్చింది. లోపలన్నీ కాయలు. ఎటు చూసిన కాయనే. మొత్తం కాయ, చెట్టంతా కాయ. కాపు బాగా వచ్చింది. కాయలు కూడా జంప్ వచ్చింది. కాయ కూడా బాగా జంప్ వచ్చింది. పొడుగ్గా అట్లా 6-7 ఇంచులు. కాయ కూడా పొడుగు వచ్చింది, బాగా జంపు. ఏది ఒకసారి కొలి చూపి లక్ష్మణ్. అది కూడా మన ఆయిల్స్ కొట్టిన తర్వాతనే అదంతా పెరగడం జరిగింది. ఆయిల్స్ కొట్టిన తర్వాత నిఖితా ఆయిల్స్ కొట్టడం వల్ల ఇది నిఖితా ఆయిల్స్ వాడుతున్న మిరప తోట. ఈ తోట వయసు వచ్చేసి అటు ఇటుగా 100 నుంచి 110 రోజుల మధ్యలో ఉంది. దీనికి నిఖితా ఆయిల్స్ ఫస్ట్ గా నుంచి వాడారు. మధ్యలో ఒక 2-3 రౌండ్లు గ్యాప్ వచ్చిందనమాట. ఇప్పుడు కాపు చూస్తే ఇలా ఉంది చూడండి. ఈ కాయ సైజ్ కానీ ఇదంతా కూడా ఈ కాయ వెరైటీ ఏందన్నా? 2222 ఇది 2222
నిఖితా ఆయిల్ యూజ్ చేసినాక పూత పిండి వచ్చి ఇట్లా ఇట్లా కాపు వచ్చింది గుజ్జుగా. ఇట్లా మండకు వచ్చేసి ఒక 30-40 కాయ ఒక మండకు ఇట్లా ఒక పంగకు వచ్చేసి 30-40 నుంచి 50 దాకా ఇలా వచ్చేస్తుంది. ఇంకో ఇలా వేసినప్పుడు లేవో ఇలా ఎప్పుడు పూత పిండి పై స్టెప్ ఇది 4వ స్టెప్. ఇది మధ్యలో వచ్చేసినాక ఈ స్టెప్, ఇది 4వ స్టెప్, ఇది 2nd స్టెప్, 3rd స్టెప్. ఇది నిఖితా ఆయిల్స్ ఇప్పుడు 4 టైమ్స్ కొట్టాము, మళ్ళీ ఇప్పుడు 3 టైమ్స్ మళ్ళీ తెచ్చాము అన్నట్టు. మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇప్పుడు కొడితే మనకి ఏంటంటే మళ్ళీ పూత పిండి రానికి కొంచెం దానికి అని చెప్పి తెచ్చామన్నట్టు. ఇప్పుడు బీటీ స్పెషల్ కొట్టాలన్న మీరు అర్జెంటుగా. బీటీ ఈరోజు కొడుతున్నాము. ఈరోజు బీటీ స్పెషల్ తెచ్చాం కదా, నిన్న తెచ్చేసి క్లియర్ అవగానే కొట్టండి. ఇప్పుడు ఈ రోజు కొట్టామంటే మై 5 days కి మళ్ళీ ఇంకో స్టెప్ ఇచ్చాడు కదా, గ్రోత్ దానికి ఇచ్చాడు. కోర్స్ ఇస్తాం మీకు. ఓకే. మైక్రో న్యూట్రియన్స్ కూడా కొట్టాలి. ఓకే. ఇప్పుడు చెట్టు ఏంటంటే బలం ఎక్కువ రావాలి దీనికి. ఓకే. కాయలు కాస్తా ఉంటది కదా. అవును. దీనికి తగ్గట్టు బలం ఉండాలి, లేకపోతే కింద పడిపోద్ది. ఆల్రెడీ అక్కడక్కడ కాపు కాసి మన బరువుతోటి కింద పడిపోతుంది అట్లా కూడా. అయితే ఇప్పుడు మనం తోట చూడటం జరిగింది. తర్వాత వీళ్ళకి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడక్కడ కాయ వంకర అవుతుంది, తర్వాత కాయ బుడాలు అవుతున్నాయి, నల్ల తామర కూడా ఉంది. అయితే వీళ్ళు నల్ల తామరకు సంబంధించింది బీటీ స్పెషల్ నిన్ననే తెచ్చుకున్నారు, అది ఈరోజు స్ప్రే చేస్తారు. ఇప్పుడైతే మన స్వామి ఈ ఆయిల్స్ వాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఈ ఆయిల్స్ వాడిన తర్వాత వీళ్ళు ఎలా బాగుందా ఎలా ఉంది తోట అనేది కూడా ఇప్పుడు మనం స్వామి మాటల్లో విందాం. స్వామి, ఇప్పుడు ఈ ఆయిల్స్ వాడక ముందు మీ తోట ఎలా ఉండేది? ఫస్ట్ ఈ స్టేజ్ లో ఉండే, తర్వాత నేను యూట్యూబ్ ద్వారా శంకర్ అన్న అని మీరు అక్కడ మాట్లాడుతుంటే నేను చూశాను. చూడంగానే వచ్చి ఇక మళ్ళీ మన ఆఫీస్ దగ్గరకు వచ్చి మందులు తీసుకోవడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్ ముందే వచ్చాము, తీసుకున్నాము, స్ప్రే చేసాము. తర్వాత ఇక ఇంత కళ అనేది వచ్చింది చేను మొత్తం. అయితే ఈ మందులు కొట్టిన తర్వాత తోట మారిపోయింది. ఇట్లా ఉన్నప్పుడు చెట్టు వచ్చేసి మేము చాలా దాదాపుగా ఒక 150 చెట్ల దాకా మేము పీకేయడం కూడా జరిగింది. ఇది బొబ్బర ముడత, ఇది ఇట్లా పీకేయడం కూడా జరిగింది. కాపు వచ్చేసి ఇగో ఇట్లా కూడా ఇట్లా వంకర కూడా అయిపోయింది కాపు. ఇంకా మనం వ్యవసాయం చేసి కూడా ఎందుకు. ఇప్పుడు ఎలా ఉన్నాయి కాయలు చూపిండి. ఇప్పుడు కాయ వచ్చేసి ఇగో ఇట్లా ఉన్నాయి. ఇంకో పండు మిర్చి వచ్చేసేమో ఇలా ఉన్నాయి. దాదాపు 6 inches 7 inches ఉంది. కాయ వచ్చేసి ఇంకో ఇంచ్ పెరిగింది. మళ్ళా కాయ 7 inches దాకా పెరిగిన తర్వాత ఈ రకంగా వచ్చినాయి. ఇంకా ఇది మాకైతే చాలా రిజల్ట్ మంచిగా ఉంది సార్. మేము వేయడం కూడా ఫస్ట్ టైం. ఇప్పుడు కొన్ని కొత్త కంపెనీలు వస్తున్నాయి, 1200 1300 అందరికి. అయితే ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా కంపెనీలు కొత్త కంపెనీలు వాళ్ళు ఏదో కొంచెం 100-200 రేటు తగ్గించి మార్కెట్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సేమ్ అలాంటి మందులు కొట్టకండి, మీరు ఆగం కాకండి. మా కళ్ళ ముందర జరిగిన విద్య ఇది. అందరికి మేము అడిగేది. ఇప్పుడు స్వామి మీరు ఫస్ట్ టైం వేసారు, ఈ ఆయిల్స్ వాడక ముందు తోట అంతా చేయి దాటిపోయింది. సేమ్ సిచ్యువేషన్, ఇదే సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు మా ఏరియా వాడిన తర్వాత తోట నీట్గా వచ్చింది, కాపు గాని అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ కాపు ఇంకా పైకి వచ్చేసింది. ఇగో చెట్టు, ఇదిగో పాత చెట్టు, ఇది పాత చెట్టు, ఇది నుంచి పాత చెట్టు, ఇది పాత చెట్టు. ఇది చూడండి, ఇగో గోండ్ర మన గొడ్డల్లాగా అయిపోయింది, మొత్తం అయిపోయింది పాత చెట్టు. ఈ పైన వచ్చేది కొత్త చెట్టు. మన ఆయిల్స్ కొట్టిన తర్వాత చేంజెస్ కొత్త చెట్టు. కాబట్టి ఇవాళ ప్రతి రైతు కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇవాళ కొత్త కంపెనీ వాళ్ళు సేమ్ మన నిఖితా ఆయిల్స్ లాగే డిటో దించేశారనమాట. మొత్తం బాటిల్స్ కానీ లేబుల్స్ కానీ అన్నీ కూడా పేర్లే కొంచెం మార్పు ఉన్నాయి. 3 బాటిల్స్ లీటర్లు, 1 1/2 లీటరు, తర్వాత 3 1/2 లీటర్లు అని చెప్పి మనలాగే పాంప్లెట్లు కొడుతున్నారు. మొత్తం చాలామంది ఇప్పుడు ఓఎస్ఎం ఆయిల్స్ అని కొత్తగా వచ్చింది, అది మనలాగే ఉంది సేమ్ అని. ఇంకా ఇట్లా ఏవో వస్తున్నాయి, మొత్తం సేమ్ మనలాగే ఉన్నాయి. అందరూ కూడా మోసపోవద్దు. ప్రతి రైతుకు కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఏదో 100-200 తక్కువకి ఇస్తున్నారు కదా అని చెప్పి మీరు మోసపోయారంటే మీ పొలం మొత్తం నాశనం అయిపోద్ది. నిఖితా ఆయిల్స్ ఫస్ట్ గా నుంచి వాడుకున్న తోటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ మేము అబద్ధాలు ఆడలేదు ఎక్కడా కూడా. ఇప్పుడు స్వామి మాల వేసుకున్నాడు, మాలలో ఉన్న ఎవరు కూడా అబద్ధాలు ఆడరు. వీళ్ళు ఫస్ట్ నిఖితా ఆయిల్స్ వాడక ముందు చేనంతా పాడైపోయింది, బొబ్బరు వచ్చి అంతా పాడైపోయింది. ఇవాళ నిఖితా ఆయిల్స్ ఇప్పటికి వీళ్ళు 4-5 రౌండ్లు కొట్టారు, చెట్లు కూడా పీకేయడం కూడా జరిగింది. మళ్ళీ నిన్న వచ్చి వీళ్ళు ఈ రోజు డిసెంబర్ 16వ తారీఖు నిన్న వీళ్ళు మన కంపెనీ కాడికి వచ్చి మళ్ళీ ఇంకో 3-4 రౌండ్లు తెచ్చుకున్నారు. బీటీ స్పెషల్ అవన్నీ తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు నిన్న అన్నారు, స్వామి రాండి మీరు ఒకసారి మన తోటకి, బ్రహ్మాండంగా ఉంది, ఆ చుట్టుపక్కల అసలు మన ఇలాంటి తోట ఎక్కడా లేదు, నిఖితా ఆయిల్స్
వాడిన తర్వాత ఇట్లా మారిపోయింది. మాలాగే సేమ్ పక్కన ఇంకో తోట వేసారు, వాళ్ళది కెమికల్ వాడారు. చెట్టు ఎంతెత్తే ఉంది, ఇన్ని కాయలే ఉన్నాయి దాంట్లో, అసలు ఏం లేదు. ఆ తోట అంతా కూడా వేస్ట్ ఉంది. వాళ్ళు వచ్చి రోజు చూసిపోతున్నారు ఈ తోట ఏం కొడుతున్నారు అని చెప్పి అనటం జరిగింది. కాబట్టి ఈ ఆయిల్స్ అందరికీ దగ్గరలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మనం రైతు తోటి కూడా మాట్లాడాము. రైతు, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? రేట్లు ఎలా ఉన్నాయి? 1600, 1900 రేట్లు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి కదా? ఇప్పుడు పక్కన కంపెనీ వాళ్ళు 100-200 తగ్గించేస్తున్నారు. అవి తీసుకోవటం వల్ల అసలుకే పోతాయి కదా, మొత్తం లాస్ కదా. అసలు దాని వల్ల రిజల్ట్ ఉందంటే మనం వాళ్ళ గురించే పబ్లిసిటీ చేస్తుండే. అవును, మనకు రిజల్ట్ ఉంటే మనం ఇంత దాకా మనం ఎందుకు చేస్తాం? నిఖితా ఆయిల్స్ మనం మన నోరు పలుకుబడి నుంచి నిఖితా ఆయిల్స్ అని ఎందుకు అంటున్నాం అంటే మేము వేసిన పంటకు మాకు రిజల్ట్ ఉంది కాబట్టి చెప్తున్నాం. ఖచ్చితంగా దిగుబడి కూడా బాగా వస్తుంది తోటలో. నాకు వర్క్ కావాలని నేను వాళ్ళ కంపెనీ దాకా వెళ్ళుండే. ఇప్పుడు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కూడా ఉందంట. మేము అక్కడ వెళ్తే మాకు తెలిసిన విషయం నిన్న. మనము ఇక్కడ నుంచి నేను నా వెహికల్ లో వెళ్ళినా కాబట్టి నాకు 2000 ఫ్యూల్లలో వచ్చేసిన. అదే లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా? బస్సులో వేసి కూడా పంపిస్తాను కూడా చెప్పారు. ఇప్పుడు మా డాడీ కూడా నార్మల్ బిజినెస్ చేస్తారు. మాకు దీని గురించి పెద్ద టచ్ లేదు సార్. మనం ఎందుకంటే ఇక్కడ ఎవరికి అడిగినా మీకు చెప్పేస్తారు. లోకల్లో కానీ మీకు ఎక్కడన్నా అడగండి. మాకు మంచి రిజల్ట్ ఉన్నాయి కాబట్టి అంత దూరం వచ్చాం, తీసుకున్నాం. మనం అబద్ధం ఆడే అవసరం లేదు. ఇక్కడ కళ్ళ ముందర కనిపిస్తున్న పంటను మనం చూపిస్తున్నాం, 10 మందికి కనిపిస్తుంది. మనకి వీడియోలో చూపించటం కాదు, లేకపోతే డూపు చెప్పడం కాదు, కళ్ళ ముందు కనబడుతుంది. కాపు కనబడుతుంది. తర్వాత పాత చెట్టు కూడా మీకు చూపించడం జరిగింది. మళ్ళీ కొత్తగా వచ్చేది ఎలా వస్తుంది అనేది కాసి ఇదే చెట్టు. అదే ఫస్ట్ నుంచి కొడితే మేము ఈ చెట్టు కాసి అడ్డం పడుతుండే. కానీ ఇప్పుడు వాళ్ళ పిచ్చి మందులు కొట్టే వరకల్లా ఇక్కడికి చూడండి, ఇది వేరు. ఇక్కడ నుంచి చూడండి, మన ఆయిల్స్ కొట్టిన తర్వాత ఇది చూడండి, ఇది మార్పు. మన దగ్గర మార్పు జరుగుతుండే. మన కళ్ళ ముందల పిల్లవాడు ఎంత ఎదుగుతుంటే మనం చూస్తుంటాం కదా, అది కూడా సేమ్ చెట్టు కూడా మన కళ్ళ ముందల జరుగుతుంది. సో ఇది రైతు సోదరులందరూ కూడా ఈ రోజు మన నిఖితా ఆయిల్ తరపు నుంచి ఈ సమాచారం. మన కురుమేడు గ్రామం, చింతపల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ స్టేట్ లో మన రైతు పేరు చిన్నస్వామి, తర్వాత వాళ్ళ నాన్నగారు లక్ష్మణ్ స్వామి. ఇక్కడ వీళ్ళు 4 ఎకరాలు పొలం సాగు చేస్తున్నారు. ఇది రోడ్డు అమ్మటే ఉంది పొలం. అయితే ఇప్పుడు అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంది. కాపు కానీ దిగుబడి కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇంకా దీన్ని ముందు కూడా ఇంకొక 40 రోజులు వీళ్ళకి డోసులు చెప్పడం జరుగుతుంది. ఈ కాపు కోసిన తర్వాత ఇంకేం చేయాలనేది కూడా వీళ్ళకి ఇప్పుడు చెప్తా నేను. దాన్ని బట్టి ఫాలో అవ్వండి స్వామి. ఓకే, ధన్యవాదాలు స్వామి. థ్యాంక్స్ లక్ష్మణ్ గారు.